నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ట్రంప్ విలీనం బెదిరింపుల మధ్య కెనడాలో ఎన్నికలు ట్రంప్ జోక్యాన్ని తిప్పికొట్టిన కన్జర్వేటివ్ నేత ఫైలివర్ ఉత్తర కొరియా సైనికులకు థాంక్స్ చెప్పిన పుతిన్ కిమ్ ను కలవాలనుకుంటున్న ట్రంప్ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించండి ప్రధానిని కోరిన ఖర్గే రాహుల్ ముంబైలో భారీ అగ్ని ప్రమాదం క్రోమా షోరూంలో ఎగసిపడిన మంటలు భారీగా లాభపడిన సూచీలో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు తగ్గుముఖం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అందుకున్న బాలకృష్ణ సరైన సమయానికే పద్మభూషణ్ పురస్కారం వచ్చిందన్న బాలయ్య వారెవ్వ వైభవ్ ఐపీఎల్లో 14 ఏండ్ల బాలుడి విధ్వంసక శతకం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాను అమెరికాలో విలీనం చేసుకోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో కెనడాలో కీలకమైన సాధారణ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. దేశ భవిష్యత్తును నిర్దేశించే ఈ ఎన్నికలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా మార్చాలని తాను కోరుకుంటున్నట్లు ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ఇలా చేయడం వల్ల సుంకాలు సున్నాకి పడిపోతాయని, సరిహద్దులు లేని స్వేచ్ఛ వాణిజ్యం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఎన్నో ఏళ్ల క్రితం గీసిన కృత్రిమ రేఖ ఇక వద్దు. ఈ భూభాగం ఎంత అందంగా ఉంటుందో చూడండి. అన్ని సానుకూలతలే, ప్రతికూలతలు లేవు. ఇది జరగాల్సిందే అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కెనడాను ఏటా $100 బిలియన్ తాము పోషించలేమని, అది అమెరికాలో ఒక రాష్ట్రంగా మారితే తప్ప ఇది సాధ్యం కాదని ఆయన వాదించారు. ట్రంప్ జోక్యంపై కెనడాలోని ప్రధాన పార్టీల నేతలు తీవ్రంగా స్పందించారు. కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు పియర్ పైలివర్ అధ్యక్ష ట్రంప్ మా ఎన్నికల జోలికి రావద్దు. కెనడా భవిష్యత్తును నిర్ణయించేది కేవలం కెనడియన్లు మాత్రమే. కెనడా ఎల్లప్పుడూ గర్వంగా, సార్వభౌమంగా, స్వతంత్రంగా ఉంటుంది. మేము ఎప్పటికీ 51వ రాష్ట్రం కాబోము అని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. మరోవైపు లిబరల్ పార్టీ నేత, మాజీ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ మార్క్ కార్నీ ట్రంప్ దూకుడును ఎదుర్కోవడానికి తన అంతర్జాతీయ ఆర్థిక అనుభవం ఉపయోగపడుతుందని తెలిపారు. అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు అంతర్గత వాణిజ్యాన్ని పెంపొందించడంతో పాటు విదేశాలు ఆర్థిక అవకాశాలను విస్తరింపజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ట్రంప్ నాయకత్వంలోని అమెరికా కెనడాను విచ్ఛిన్నం చేసి తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని చూస్తుందని కార్నీ హెచ్చరించారు. ఉత్తర కొరియా సైనికులకు ఆ దేశాధినేత కిమ్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ థాంక్స్ చెప్పారు. ఉక్రెయిన్ దళాన్ని తిప్పికొట్టడంలో ఉత్తర కొరియా సైనికులు సహకరించినట్లు పుతిన్ తన ప్రకటనలో పేర్కొన్నారు. కుర్స్క్ బోర్డర్ ప్రాంతం విముక్తి అయిన నేపథ్యంలో రష్యా మిలిటరీ ప్రకటన చేసింది. గత ఆగస్టులో ఉక్రెయిన్ ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నది. అయితే అక్కడ చేపట్టిన ఆపరేషన్లో ఉత్తర కొరియా దళాలు పాల్గొన్నాయని, ఆ ప్రాంతాన్ని తిరిగి చేజిక్కించుకున్నట్లు పుతిన్ చెప్పారు. నార్త్ కొరియా మిత్రులు సంఘీభావం, న్యాయం, స్నేహపూర్వకంగా పోరాడినట్లు పుతిన్ తెలిపారు. నార్త్ కొరియా సైనికులు చూపిన హీరోయిజాన్ని, స్ఫూర్తి, సాహసాన్ని అభినందిస్తున్నట్లు వెల్లడించారు. తమ దేశాన్ని వాళ్ళు స్వదేశంగా భావించి డిఫెండ్ చేశారన్నారు. రష్యా సైనికులతో కలిసి వాళ్ళు భుజం భుజం కలిపారన్నారు. వాళ్ళ డ్యూటీని చాలా గౌరవప్రదంగా చేసి వైభవాన్ని తీసుకువచ్చినట్లు కొరియా సైనికుల్ని పుతిన్ కొనియాడారు. ప్రాణాలు కోల్పోయిన ఉత్తర కొరియా సైనికులను తగిన రీతిలో గుర్తించినట్లు చెప్పారు. మరోవైపు ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలు నిర్వహించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. నార్త్ కొరియాతో కొత్త వ్యూహాన్ని అనుసరించాలని ట్రంప్ టీం భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. గతంలో నిర్వహించిన దౌత్యపరమైన చర్చలను మళ్లీ ప్రారంభించాలని ఆలోచిస్తున్నారు. ట్రంప్ కిమ్ భేటీ కోసం వైట్ హౌస్ ప్లాన్ చేస్తున్నట్లు కూడా సంకేతాలు అందుతున్నాయి. పహల్గామ్ ఉగ్రవాది ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.
అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా పాకిస్తాన్ వైఖరిని ఖండిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీని కోరారు. టెర్రర్ అటాక్ పై చర్చించేందుకు అత్యవసరంగా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని కోరారు. ఉగ్రవాదాన్ని ఖండిస్తూ ఏకపక్ష తీర్మానం చేద్దామన్నారు. ప్రధానికి రాసిన లేఖలో ఖర్గే ఆ దాడిని ఖండిస్తూ ప్రస్తుత దశలో ఐకమత్యం, సంఘీభావం కావాలన్నారు. ఇలాంటి సమయంలో ఉభయ సభల్లోనూ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రతిపక్షం భావిస్తున్నదని ఖర్గే తెలిపారు. పార్లమెంట్ తీర్మానంతో ఐకమత్యం చాటుదామని పేర్కొన్నారు. ఏప్రిల్ 22వ తేదీన జరిగిన పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందిన విషయం తెలిసిందే. వీళ్లను బట్టి పార్లమెంట్ సెషన్ను నిర్వహిస్తారని ఆశిస్తున్నట్లు ఖర్గే చెప్పారు. ముంబైలోని బాంద్రాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున బాంద్రా వెస్ట్లోని లింక్ స్క్వేర్ షాపింగ్ మాల్ బేస్మెంట్ లో ఉన్న క్రోమా షోరూంలో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి షోరూం మొత్తం వ్యాపించడంతో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. మంటలు క్రమంగా మాల్ మొత్తానికి విస్తరించాయి. దీంతో ఆ ప్రాంతంలో భారీగా పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 12 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉదయం 4:11 అగ్ని ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిందని ముంబై ఫైర్ బ్రిగేడ్ వెల్లడించింది. 2 గంటల్లోనే మంటలు బిల్డింగ్ మొత్తానికి ప్రమాదకర స్థాయికి వ్యాపించాయన్నారు. G+3గా ఉన్న షాపింగ్ మాల్ భవనంలో మొదటి 3 అంతస్తుల్లో క్రోమా షోరూం ఉన్నదని చెప్పారు. దీంతో మంటలు వేగంగా బిల్డింగ్ మొత్తానికి వ్యాపించాయని తెలిపారు. 12 మోటార్ పంపుల సాయంతో సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు పోలీసులు సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారన్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎవరూ గాయపడలేదని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి నిన్న గోపాలపురం విచ్చేసి జగన్మోహన్ రెడ్డి పైన విమర్శ చేసిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి బాలేదని, ఆయన ప్రతిపక్షం కోసం పోకిరి సినిమాలో ఆలీ మాదిరిగా భిక్షాటన చేస్తున్నారని రాజకీయ విమర్శ చేస్తే ఆయన తట్టుకోలేరని అన్నారు. ఈ విషయం సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ మతిస్థిమితం లేనిది జగన్మోహన్ రెడ్డి కాదు, మీ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కని ఎద్దేవా చేశారు. మతిస్థిమితం లేదు కాబట్టే 99 పైసలకే వైజాగ్ లోని భూములని ఉడ్సాని కంపెనీకి ప్రజల సొమ్మును దారదత్తం చేశారు. అలాగే ఇది ప్రతివిమర్శ అనుకుని గత సంవత్సరం ఎన్నికలలో హామీ కింద 50 సంవత్సరాలు నిండిన బీసీ సోదరులందరికీ పెన్షన్ ఇస్తామన్న మీ నాయకుడు కేబినెట్ లో ఉండి మీరు కూడా ఆయన్ని అడిగి పెన్షన్ ఎప్పుడు ఇస్తారో తెలపాల్సిందిగా డిమాండ్ చేస్తూ, అనంతరం పైన ఉన్న ఏమీ తెలపలేకపోతే మీ ప్రభుత్వ నాయకుడు చంద్రబాబు నాయుడుని విశాఖపట్నం పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. నేను సుభాష్ గారు కూడా మాట్లాడుతూ ఆలీగారి సినిమాలో గురించి ఏదో మాట్లాడుతున్నారు. ఆయన ఏదో ఆలీగారి సినిమాలో ఏదో భిక్షాటన చేసుకుంటూ వచ్చినట్టు మరి వైఎస్ఆర్సీపీ వారు కూడా ఏదో ప్రత్యేక హోదా గురించి భిక్షాటన చేస్తున్నారని ఆయనకు కూడా అర్థమయ్యేలా చెప్పాలంటే మరి సినిమా స్టైల్లోనే చెప్పాలి కనుక మరి ఆలీగారి సినిమాలోనే ఇంకో డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ ఏంటంటే యమలేల సినిమాలో డైలాగు జరగాలి చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అని చెప్పి వారు అంటూ ఉంటారు. ఎవరైనా పిచ్చోడు ఎవరైనా చెల్లి పెళ్ళి మళ్ళీ జరగాలని ఏమన్నా కోరుకుంటారా? ఈ తెలుగుదేశం పార్టీ యొక్క తీరు ఆ రకంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మొదలెట్టిన ప్రాజెక్టులని మళ్ళీ రెండోసారిలో మొదలెట్టి ఈరోజు ఈ సామెతకి కరెక్ట్గా మరి అర్థం వచ్చే విధంగా వారు చేస్తున్నారు. ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా ఈ ప్రభుత్వంలో వీళ్ళు తెచ్చింది లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కష్టంతో తెచ్చినటువంటి ఏదైతే పోర్టులు కానీ ఈ రాష్ట్రానికి సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన సంపదనే ఈరోజు తెగనమ్ముకోవడానికి ఈ రాష్ట్రంలో కార్యక్రమాలు చేస్తున్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. మరి అలాగే మరి ఏదైతే ఇంకా ఉన్నటువంటి విషయాలు ఏదైతే ఇంకా రాష్ట్ర స్థాయి నుంచి మన నియోజకవర్గ స్థాయికి వచ్చినట్లయితే ఇసుక మట్టి యథేచ్ఛగా మరి దోపిడీ చేస్తున్నటువంటిది వాస్తవం అయితే మరి రెండోదిగా మొన్న ఈ మధ్యకాలంలో ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క తీరు యొక్క అవినీతి తారాస్థాయికి చేరింది. చికెన్ సెంటర్ దగ్గర మొదలెట్టి వీళ్ళు బ్యాంకర్ల వరకు, చిట్ ఫండ్స్ వరకు కూడా ఎవరైనా ప్రజలను మోసం చేస్తే వారి డబ్బులు పట్టేసి వారిని కూడా మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే కొత్తపేట ఒక బ్యాంకర్స్ 15 కోట్లు ప్రజలకు శతకోపం పెడితే
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సాకారంలో భూభారతి అవగాహన సదస్సులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ మను చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని చెప్పాం, భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని చెప్పారు. అదేవిధంగా ధరణి ముసుగులో బీఆర్ఎస్ నాయకులు సొంతం చేసుకున్నారన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ధరణి ప్రసాదమని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పి ప్రజలను మోసం చేశారన్నారు. నిన్నటి సభలో భూభారతి గూర్చి చర్చిస్తే చెప్పుల దండలు తప్పేవి కావని ఎద్దేవా చేశారు. ప్రజల అవసరాల కోసమే భూభారతి చట్టాన్ని మేధావులు, అనుభగ్నులైన రైతులతో చర్చించి భూభారతి చట్టాన్ని తెచ్చామన్నారు. ఈ చట్టాన్ని తెచ్చాం కానీ అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రెవెన్యూ అధికారులు తప్పు చేస్తే ఆర్డీఓకు, ఆర్డీఓ తప్పు చేస్తే కలెక్టర్కు, కలెక్టర్ తప్పు చేస్తే సీసీఎల్కు ఫిర్యాదు చేయవచ్చునని ప్రజలకు సూచించారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకులు వారి అవసరాలు తీర్చలేదని వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేశారని, త్వరలో వీఆర్ఓ వ్యవస్థ పునరుద్ధరిస్తామని మంత్రి చెప్పారు. ఒక అద్భుతమైన భూభారత చట్టం వస్తుందని దుఃఖం వస్తుందా? పేదోడికి సన్నమైన ఇస్తున్నామని దుఃఖం వస్తుందా? ఆడబిడ్డకి 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తున్నామని దుఃఖం వస్తుందా? 500 రూపాయలకి గ్యాస్ పంపిస్తున్నామని దుఃఖం వస్తుందా? పేదోడికి జబ్బు చేస్తే 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం చేపిస్తున్నామని దుఃఖం వస్తుందా? ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సు 1 రూపాయి కూడా ఇవ్వకుండా రాష్ట్రమంతా ప్రయాణించవచ్చు అని మన ఇందిరమ్మ ప్రభుత్వం చేసుకున్నందుకు దాన్ని చూసి దుఃఖం వస్తుందా? లేకపోతే నీ ఉద్యోగం ఊడిందని దుఃఖం వస్తుందా? ఎందుకు వస్తుందా నీకు దుఃఖము? ధనిక తెలంగాణ రాష్ట్రమని ఆనాడు మా దేవత శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే కాంగ్రెస్ పార్టీని ఈ తెలంగాణ రాష్ట్రంలో గెలవని అనడానికి అసలు నీకు నోరెలా వచ్చింది అని ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నాను. అంతేకాదు ఈ భూభారతిని నిన్న సమావేశంలో రేషన్ సరఫరాలో అక్రమాలు జరిగినా నిర్లక్ష్యంగా వ్యవహరించినా చర్యలు తప్పవని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు హెచ్చరించారు. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో సోమవారం జరిగిన వినుకొండ నియోజకవర్గం రేషన్ డీలర్ల సమావేశానికి చీఫ్ విప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌక డిపో దుకాణాల ద్వారా ప్రతి నెల సకాలంలో రేషన్ ప్రజలకు సరఫరా చేయాలని సూచించారు. రేషన్ పంపిణీలో అవకతవకలు, అక్రమాలకు పాల్పడితే ఆయా రేషన్ షాపుల లైసెన్సులను తొలగించడం జరుగుతుందని హెచ్చరించారు. పేదలకు అన్యాయం జరిగితే సహించేది లేదని, ఏ పార్టీ వారైనా ఎంతటి వారైనా సరే చర్యలు తప్పవన్నారు. ఎండియు వాహనాల నిర్వాహకుల సమస్యలు ఏమైనా ఉంటే తహసీల్దార్లు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రేషన్ సరఫరా విషయంలో కొందరు నిర్లక్ష్యాన్ని వీడి ప్రవర్తన మార్చుకోవాల్సిందిగా హెచ్చరించడం జరిగిందని, విధి విధానాల్లో మార్పు లేకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు. రేషన్ సరఫరా సక్రమంగా జరగకపోతే అధికారులకు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, అటువంటి పరిస్థితికి కారణమైన వారిని సహించేది లేదన్నారు. ఈ వ్యవస్థ మీ అందరినీ పెట్టింది పేదవాళ్ళకి రేషన్ బియ్యాన్ని సక్రమంగా అందించడం కోసం, అలాగే పంచదార ప్రభుత్వం ఇచ్చేదాన్ని తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ప్రతి నెల అందించేదానికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా, డీలర్స్ ద్వారా, ఎండిఓ ఆపరేటర్ల ద్వారా ప్రజలకి అందించాలనేది ప్రభుత్వ యొక్క ఆలోచన. దీనిలో మీకున్నటువంటి సమస్యలు తహసీల్దారులు, డీటీలు కూడా కొడుతున్నా డీలర్స్ కి, ఎండిఓ యూనిట్ ఆపరేటర్లకి ఏదైనా సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా డీలర్లకి ఏదైనా సమస్యలు లేదా ఎండి యూనిట్ ఆపరేటర్లకి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. మీరు బాధ్యత తీసుకొని ఆ సమస్య పరిష్కరించండి. అప్పుడే కింద వాళ్ళకి న్యాయం జరుగుతుంది. రేషన్ షాప్ బియ్యం పేదలకి సక్రమంగా అందకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ఎమ్మెల్యేగా నాకు చెడ్డ పేరు వస్తుంది, తహసీల్దార్కి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఎవరైనా డీలర్లు తప్పు చేస్తే అది మీ వలన ప్రభుత్వం అబాస్ పాలవుతుంది. సో వ్యక్తిగతంగా నాకు నష్టం జరిగినా ఒప్పుకుంటా, కానీ పేదవాడికి అన్యాయం జరిగితే మాత్రం ఉపేక్షించను. చాలామంది మీలో నాకు పరిచయాలు ఉన్నవాళ్ళు ఉన్నారు, నేను అభిమానించే వాళ్ళు ఉన్నారు, నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు. మీలో మీకు నాకు ఒక అవినాభావ సంబంధం.
యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండల కేంద్రంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేద రైతులు రెవెన్యూ, పోలీస్ మరియు ఏ డిపార్ట్మెంట్ వెళ్లినా సరే సమస్యలు వచ్చినప్పుడు డబ్బులు అడుగుతున్నారని నాకు తెలిసిందే. వాళ్ళు నిరుపేదలు, వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడివి అని ఆందోళన చెందాడు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నేలకంటి సత్యం, ఎంపీపీ ఉమాదేవి, మాజీ జడ్పీటీసీ బుజ్జి, రాష్ట్ర ప్రజా నాట్య మండలి అధ్యక్షులు కురుముద్దుల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు రహీం, షరీఫా, రాష్ట్ర కుమ్మరి హక్కుల వ్యవస్థాపక అధ్యక్షులు అంజయ్య, నవ తెలంగాణ జర్నలిస్ట్ అంజయ్య, మాజీ సర్పంచ్ కోన్రెడ్డి నరసింహ పాల్గొన్నారు. ఎంఆర్ఓ ఆఫీస్ పోతే పైసలు లేని ఏం పని కాదని, ఆర్ఓ దగ్గర రెవెన్యూ ఆఫీస్కి ఎక్కడ పోయినా సరే పైసలు లేని పని చేస్తలేడు అని చెప్పి మా పేద రైతులు, పేదోళ్ళు ఎన్నో ఏళ్లుగా బాధపడుతున్నారు. వాళ్ళ దగ్గర ఎందుకుంటాయండి పైసలు? భూమిని అమ్ముకొని చాలని వాళ్ళకు వచ్చే లాభంతో ఓ సంవత్సరం పంట ఎండిపోతుంది, ఓ సంవత్సరం రాళ్ల వర్షం పడుతుంది, ఓ సంవత్సరం కరువు వస్తుంది, ఓ సంవత్సరం అతివృష్టి అనావృష్టి. ఆల్రెడీ వాళ్ళు ఏదో పేద బతుకులు. అటువంటి వ్యక్తుల మీద మీరు బలవంతంగా ఈ అధికారులు, పోలీసులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, వేరే అధికారులు కానీ డబ్బులు ఇస్తామే పని చేస్తామని చెప్పి అనడం ఎంత దుర్మార్గం, ఎంత బాధకరం. ఈ అవినీతి ఎప్పుడు పోతుంది? ఈ ప్రజలకు ఎప్పుడు నిజాయితీగా సేవ చేస్తామో మీరు చెప్పాలి. ఎందుకంటే మొన్నటి వరకు ఎంఆర్ఓ ఆఫీస్ నారాయణపూర్ లో ఉన్న అధికారి కూడా చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్పిండ్రు, మొత్తం ఒక మాఫియా తయారై ఆఫీసు మొత్తం ఏవో అడుగున రక్తం పీల్చినట్టు, జలగలు పీల్చినట్టు, రక్తం పీల్చినట్టు పిలుస్తుంటే పేద అమాయకులు చెప్పుకోలేక తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు తీసుకొచ్చి ఆడవాళ్ళు అడుక్కొని కేబుల్ తీసుకొచ్చి మన పనులు చేయించుకోవాల్సి వస్తుంది. అమ్మినా కొన్నా ఏ సమస్య ఉన్నా ముడే దేనికి పెద్దానికి డబ్బులు అడుగుతుంది. కాబట్టి ఈ అవినీతి రూపు మాపాల్సిన బాధ్యత, ఈ పేద ప్రజలకు నిజాయితీగా పనిచేయాల్సిన బాధ్యత మీ మీద, మా మీద ఉంది. మన ప్రభుత్వం, మేము అధికారులు ఉన్నది పేదల కోసం ఉన్నాం. రాజకీయాల్లో డబ్బులు ఉన్నాయకి ఏం పోయింది? 14 ఉన్నాయని దగ్గర 10 రూపాయలు సంపాదించుకున్నా ఏం కాదు కానీ, తీసుకున్నా ఏం కాదు కానీ పేదల జోలికి మాత్రం పోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని, హత్య చేయించాలని 15 లక్షల సుపారీ ఇచ్చేందుకు సిద్ధమైన భార్యతో పాటు మరో 4గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. మాచారెడ్డి మండలంలోని గన్పూర్ గ్రామానికి చెందిన సాడెం కుమార్, రేణుకలు భార్యాభర్తలు. కుమార్ మేడ్చల్ మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా రేణుకకు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి గ్రామ సమీపంలోని లలితమ్మ గుడిలో పూజారిగా పనిచేసే కాంపల్లి మహేష్ తో పరిచయం ఏర్పడింది. క్రమంగా వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడటంతో తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన రేణుక, మహేష్లు కుమార్ను హత్య చేయాలని పథకం వేశారు. ఈ కుట్రలో భాగమైన రేణుక, మహేష్, అష్ఫక్, ముబీన్, అమీర్లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వారి వద్ద నుంచి ఒక కారు, ఒక ఆటో, గొడ్డలి, 2 బైకులు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఇన్సిడెంట్ సంబంధించి విక్టిమ్ గాయాలతో ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్ గా తన హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే తనకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఉన్నారు. వివరాలకు వెళ్తే ఆ హస్బెండ్ ఆ రోజు పొద్దున 6 గంటల అతను జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తా ఉన్నాడు మెదక్ జిల్లాలో మున్సిపల్ డిపార్ట్మెంట్. ఆ పర్సన్ మార్నింగ్ డ్యూటీకి వెళ్తున్నప్పుడు అతని మీద అటాక్ అయింది. కొంతమంది వ్యక్తులు కారు, ఆటోలో వచ్చి అతని వెహికల్ ని అడ్డగించి అతనికి దారుణంగా కొట్టి చంప ప్రయత్నం చేశారు. లక్కీని ఆ సమయంలో ఆ రోడ్డు గుండా ఒక వెహికల్ వెళ్ళడంతో ఆ వెహికల్ వాళ్ళు అక్కడ ఆపి వెళ్ళడంతో అక్యూజ్ అందరూ కూడా వచ్చి పారిపోవడం జరిగింది. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న పోలీస్ టీమ్ సీసీ కెమెరా మొత్తం వెరిఫై చేసి ఆ అక్యూజ్ ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది. అండ్ దాంట్లో మెయిన్ రీజన్ ఇల్లీగల్ అఫేర్ బిట్వీన్ అక్యూజ్, వన్ ఆఫ్ ద అక్యూజ్ మహేష్ అండ్ ఎవరైతే ఇప్పుడు గాయాలతో హాస్పిటల్లో ఉన్నారో అతని వైఫ్ మెయిన్ ఇందులో అక్యూజ్ లో ఉన్నట్టుగా మనకు తెలిసింది. సో ఆ లేడీకి అక్యూజ్ మహేష్ కి గత 4 సంవత్సరాలుగా
ఒక ఇల్లీగల్ అఫేర్ ఉంది. అండ్ దాంతో ఈ హస్బెండ్ ని అడ్డు నేర్చుకుని అతని జాబ్ ని తీసుకుని అతనికి వచ్చే కాంపన్సేషన్ తోటి వీళ్ళిద్దరు సెటిల్ అయిపోవాలంటే ప్లాన్ తోటి వీళ్ళిద్దరు కలిసి ఒక 15 లక్షల రూపాయల సుపారీకి ఒక గ్యాంగ్ ని మాట్లాడడం జరిగింది. ఆ గ్యాంగ్ కి ఇతని ఫోటోగ్రాఫ్ ఇచ్చి ఇతని చంపాలని చెప్పేసి ఇతను వెళ్లే రూట్ ని మొత్తం కూడా స్వయంగా మనకు విక్టిమ్ వాళ్ళ వైఫ్ అండ్ అక్యూజ్డ్ మహేష్ కలిసి ఆ గ్యాంగ్ మొత్తం చూపించి ఓ పథకం పని 21 రోజు మార్నింగ్ ఆ డేట్ ఫిక్స్ చేసుకుని ఇల్లు లేని పేదలకు 100 గజాల స్థలం పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వ భూములు అమ్మరాదని ఇందిరాపార్ ధర్నా చౌక్ వద్ద గుడిసె వాసుల సంఘం ఆధ్వర్యంలో మా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు భారీగా జనాలు తరలివచ్చి ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హాజరై మద్దతు తెలిపారు. సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ ఒకవైపు పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించగా ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వ స్థలాలను వేలం వేసి భూములను దొరలకు 100 కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారంటూ కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలాలను ఇల్లు లేని పేద ప్రజలకు కేటాయించాలి, కానీ వేలం వేయడం అమ్మే హక్కు ప్రభుత్వానికి లేదంటూ వారు మండిపడ్డారు. ప్రభుత్వ స్థలాలు అమ్మరాదని వ్యతిరేకిస్తూ ప్రజలందరూ తిరుగుబాటు చేయాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. మహానగరంలో 6 లక్షల మంది పేద ప్రజలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన పేద ప్రజలు ఇంటి అద్దె చెల్లించలేక బ్రతుకు భారమై జీవిస్తుంటే ప్రజాపాలన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు అమ్ముకుంటూ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తుందని తెలిపారు. 100 గజాల స్థలం ఇవ్వాలని గతంలో పోరాడి 2003, 4, 5, 6 ప్రాంతంలో రాజశేఖర రెడ్డి పీరియడ్లో, చంద్రబాబు పీరియడ్లో పోరాడి ఇళ్ల పట్టాలు పొందినటువంటి చాలా మందికి సత్యనారాయణ, పాచవన్ సింగ్ గారు ఇతర ప్రాంతాల్లో కూడా వేలాది మందికి ఇళ్ల పట్టాలు ఇప్పించాము. స్థలాలు ఇవ్వకుండా వాళ్ళని ఆపారు. అందుకే వారికి వెంటనే స్థలాలు ఇచ్చి పొజిషన్ ఇవ్వాలి, ఆ పట్టాలను రిస్టోర్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు వేలాది మందితోటి మహాధర్నా జరపడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ళు అన్నారు, హైదరాబాద్లో మీ దొరల ఇళ్లల్లో, పట్టిన ఇళ్లల్లో పాచి పని చేస్తున్నారు, ఊడుస్తున్నారు, అడుగుతున్నారు. బట్టలకి మా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 100 గజాల స్థలం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గతంలో పట్టాలు ఇచ్చిన వారికి వెంటనే స్థలాలు ఇవ్వాలి, పొజిషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల లోపల అసలే స్థలాలు లేవని ప్రజలందరూ బతుకుంటే ప్రభుత్వం 1000 ఎకరాలు, 100 ఎకరాలు గత ప్రభుత్వాలు కానీ ఇప్పటి ప్రభుత్వాలు కానీ అమ్మి సొమ్ము చేసుకుంటారు. దేవుడిచ్చిన ప్రజల భూమి, ప్రభుత్వ భూములను అమ్మొద్దు, ఇల్లు లేని పేదలకు పంచాలని చెప్పి ఈరోజు ఈ ధర్నా ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్. ఇది ఆరంభం మాత్రమే. అపోహలు, అనుమానాలతో మనకు దూరమైన వర్గాలను మీరు దగ్గరకు తీసుకోవాలి. ఆ దిశగా మీరందరూ ప్రజల్లోకి తీసుకుని పోయేందుకు జిల్లా స్థాయిలో కీలక పాత్ర పోషించాలి. రాజకీయం పేరుతో చంద్రబాబు ఆడుతున్న వికృత క్రీడను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. వ్యవస్థలో ఆయన చేస్తున్న ఘోరాలను తీసుకెళ్లాలి. జిల్లా స్థాయిలో జరుగుతున్న అన్యాయాలను ఎండగట్టాలి. జిల్లా స్థాయిలో జరుగుతున్న అక్రమాలపై నిరంతరం రోజువారీ మీ వైపు నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లాలి. జిల్లా ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉండాలి. అవసరమైన పక్షంలో వెంటనే రెస్పాండ్ కావాలి అని సజ్జల రామకృష్ణారెడ్డి వారికి నిర్దేశించారు. పార్టీ ఆలోచనలు, పార్టీ విధానాలు ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రత్యర్థులకు ధీటుగా వాళ్ళ దీనికి మించి ఎప్పటికప్పుడు రియల్ టైంలో ఉంటాం కదా, జరుగుతుండగానే చర్చ జరుగుతుండగానే మన పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా తీసుకెళ్ళాలి. ఒక మీడియా ప్రతినిధిలాగానో లేక అనలిస్ట్ లాగానో కాకుండా ఒక రాజకీయ నాయకుడిలాగా, రాజకీయ కార్యకర్తలాగా ఈ మెళుకువలన్నీ అవగాహన చేసుకొని ఎలా జనంలోకి తీసుకెళ్ళాలి. అందులోనూ మీడియానే నమ్ముకొని దాని ద్వారానే ప్రజలను భ్రమలో పెట్టే దురాలోచనలు చేయగలిగిన ప్రత్యర్థితో మనం ఎదుర్కొంటున్నాం. కాబట్టి దాని ప్రాధాన్యత మరింత పెరిగిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు మారుతున్న దానికి మనం ట్యూన్ చేసుకోవడం ద్వారా కానీ ప్రత్యేకంగా ఈరోజు ఈ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం. మెరుగ్గా మరింత మేలైన రీతిలో ఎట్లా డెలివర్ చేయగలమని మీరు అవగాహన చేసుకోవడానికి ఇది కొంతవరకు ఉపయోగపడిన ఫర్దర్ ఇలాంటివి మళ్ళీ కండక్ట్ చేసుకుంటూ మనం పోయి దీన్ని ఇంకా ఫైన్ ట్యూన్ చేసుకోవడము, లేక మనకు
సంబంధించిన ఆలోచనలు ఇంకేమైనా కొత్తవి ఉంటే విధానాలకు సంబంధించినవి కానీ వరుసగా 2 రోజులుగా తగ్గుతూ వచ్చిన సూచీలు కదం తొక్కాయి. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో పాటు బ్లూ చిప్ సంస్థల షేర్లతో పాటు ప్రైవేట్ బ్యాంకులు, విదేశీ మదుపరులు భారీగా నిధులు కుమ్మరించడంతో సెన్సెక్స్ 80,000 పాయింట్లను మళ్లీ తెచ్చాడింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 30 షేర్ల ఇండెక్స్ సూచి సెన్సెక్స్ 1,005.84 పాయింట్లు లేదా 1.27% ఎగబాకి 80,218.37 వద్ద ముగిసింది. మరో సూచి నిఫ్టీ 289.15 పాయింట్లు అందుకుని 24,328.50 వద్ద స్థిరపడింది. ఐటీ రంగ షేర్లు భారీగా నష్టపోయినప్పటికీ ఫార్మా, ఎనర్జీ, వాహన రంగ షేర్లకు లభించిన మద్దతుతో సూచీలు కోలుకున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. దేశీయ కుబేరుడు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా 5.27% ఎగబాకి టాప్ గెయినర్ గా నిలిచింది. ప్రముఖ సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరించారు. దేశ రాజధాని ఢిల్లీలో నిన్న జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ గౌరవాన్ని అందుకున్నారు. పంచకట్టులో సంప్రదాయబద్ధంగా హాజరైన బాలకృష్ణ అవార్డు స్వీకరణ అనంతరం మీడియాతో తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా అందుకోవడం పురస్కారం పట్ల బాలకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. తన అభిమానులకు భారత ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనకి అవార్డు ఎప్పుడు రావాల్సిందని కొందరు అభిమానులు అభిప్రాయపడుతుంటారని, అయితే తనకు సరైన సమయంలోనే పద్మభూషణ్ వచ్చిందని తాను భావిస్తున్నట్లు బాలకృష్ణ పేర్కొన్నారు. వరుసగా నటించిన 4 సినిమాలు ఘన విజయం సాధించడం, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభించి 15 సంవత్సరాలు పూర్తి కావటం, ముఖ్యంగా నేను సినీ రంగ ప్రవేశం చేసి 50 ఏళ్లు పూర్తయిన ఈ తరుణంలో ఈ పురస్కారం రావటం నాకెంతో ప్రత్యేకమని ఆయన వివరించారు. బడీడు కూడా దాటని పాలబుగ్గల పసివాడు వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 18లో పాత రికార్డుల దుమ్ము దులిపి సరికొత్త చరిత్ర సృష్టించాడు. 14 ఏళ్లకే ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ఈ బీహార్ చిచ్చర పిడుగు జైపూర్లో సృష్టించిన పరుగుల సునామీకి 2025 సీజన్లో వరుస ఓటముల తర్వాత రాజస్థాన్ రాయల్స్ గెలుపు బాట పట్టింది. వైభవ్ విధ్వంసక శతకానికి తోడు యశస్వి జైస్వాల్ బంతుల్లో 70 నాటౌట్, 9 4లు 2 సిక్సర్లు, అజయ్ అర్ధ శతకంతో రెచ్చిపోగా గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 210 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 15.5 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి దంచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 రన్స్ చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్, జోస్ బట్లర్ బంతుల్లో 50 నాటౌట్ 3 రాణించారు. వైభవ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ట్రంప్ విలీనం బెదిరింపుల మధ్య కెనడాలో ఎన్నికలు. ట్రంప్ జోక్యాన్ని తిప్పికొట్టిన కన్జర్వేటివ్ నేత ఫైలివర్. ఉత్తర కొరియా సైనికులకు థ్యాంక్స్ చెప్పిన పుతిన్. కిమ్ ను కలవాలనుకుంటున్న ట్రంప్. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించండి. ప్రధానిని కోరిన ఖర్గే, రాహుల్. ముంబైలో భారీ అగ్ని ప్రమాదం. క్రోమా షోరూంలో ఎగసిపడిన మంటలు. భారీగా లాభపడిన సూచీలో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు తగ్గుముఖం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అందుకున్న బాలకృష్ణ. సరైన సమయానికే పద్మభూషణ్ పురస్కారం వచ్చిందన్న బాలయ్య. వారెవ్వ వైభవ్ ఐపీఎల్లో 14 ఏళ్ల బాలుడి విధ్వంసక శతకం. ఇతర బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.